రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ కి సంబంధించి కేంద్రం అయితే ఆమోదం తెలిపింది. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు ఈ 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఉండబోతుంది. అయితే దానికి సంబంధించి మనం మాట్లాడదాం. అనిల్, ఇది మంచి శుభవార్త కదా? అవును. ఇటు తెలంగాణ ప్రజలు గావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గావచ్చు, ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాము. ముఖ్యంగా పండుగ సమయాలలో చూసాము. ఆంధ్రకి వెళ్ళాలి అంటే ఒక 2, 3 రోజుల నుండి ప్లాన్ చేసుకోవాలి. ఆ రహదారి నుండి వెళ్ళాలంటే ఇంకా భయంకరమైన ట్రాఫిక్, అసలు ఆ టోల్ గేట్ కాడ మనం చూస్తా ఉన్నాం ప్రతిసారి. ఇది పెద్ద వార్త కూడా అయితా ఉంది. మనం వార్తలలో చదువుతున్నాము. నిన్న మొన్న యాక్సిడెంట్లు కూడా జరిగాయి. చాలా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి, నితిన్ గడ్కరీ దగ్గర ఈ నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రహదారులని మీరు మెరుగుపరచండి, ఈ విధంగా ఉంది పరిస్థితి, ఇలా జనాభా పెరుగుతా ఉంది. ఆ జనాభా పెరిగే కొద్దీ అక్కడ రహదారులు కూడా పెంచాలి, జాతీయ రహదారులు పెరగాలి అన్నట్టుగా ఎట్టకేలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా భారత ఫ్యూచర్ సిటీ అని కూడా తీసుకురావడం అయితే జరిగింది. దాని నుండి అక్కడ నుండి ఇంకా రహదారులను పెంచితే అక్కడ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండాలి అంటే, ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి అని దానికోసం ఆయన పెట్టి ప్రతిపాదన ఏదైతే ఉందో, ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, అమరావతి నుండి బందర్ అంటే కనెక్టివిటీ లైన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా చాలా కోట్లు ఖర్చు అవ్వచ్చు, కానీ ఇది ప్రజలకి చాలా మేలయ్యే అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రి కూడా నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. తను కూడా సమకూలంగానే చేస్తాము, ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ క్యాబినెట్ మీట్ లో మాట్లాడతామని కూడా స్పందించడం అయితే జరిగింది. ఎట్టకేళ్ళకి దానికి సంబంధించిన డిపిఆర్ కూడా మీరు తీసుకోండి అన్నట్టుగా తను చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి, అవుతుంది ఖచ్చితంగా. ఈ లైన్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు చిన్న రోడ్డు వేయాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది హైవే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనేది, అది కూడా 12 వరుసలంటే మామూలు అంటే చిన్న బడ్జెట్ తో అయిపోయేది కాదు. దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే, దాదాపుగా ఇక్కడికి మనకు చూసుకున్నట్లయితే 250 కిలోమీటర్ల మేరకైతే ఈ ఉండబోతా ఉంది. ఒక్క కిలోమీటర్కి, ఎందుకంటే ఇక్కడ 12 లైన్లు కాబట్టి ఒక కిలోమీటర్కి 9 కోట్ల రూపాయల అవసరం పడబోతా ఉంది. దాదాపుగా 250 కిలోమీటర్లు ఉండబోతా ఉంది. దానికి గాను ఒక కిలోమీటర్కి 40 కోట్ల రూపాయలు అవసరం పడతా ఉంది. ఈ మేరకు చూస్తే మనకు దాదాపుగా 9,000 కోట్లకు పైనే అంచనా వేస్తా ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాంతో పాటు గ్రామాలలో చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 100 గ్రామాలు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా సర్వే నడుస్తా ఉంది. అంటే ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఒప్పుకోవాలి, భూములు ఇవ్వడానికి ముందుకు రావాలి. వాళ్ళకి కేంద్ర గవర్నమెంట్ కూడా సమకూలంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే భూమి వెళ్ళిన వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారము ఇస్తాము అనే విధంగా కేంద్ర గవర్నమెంట్ కూడా ఉన్నట్టు కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఈ రహదారులు వేయడానికి కూడా మనకి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే, బీజేపీ ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో కొంత పుంజుకోవాలి, కొంత ప్రజల నుండి మంచి స్పందన తీసుకురావాలి, నరేంద్ర మోడీ వచ్చే ఎలక్షన్లో కూడా బీజేపీని గెలిపించాలనే కోరిక ఏవైతే ఉన్నో, దాంట్లో భాగంగానే ఇక్కడ జాతీయ రహదారులని అనేది వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఏదైతే బడ్జెట్ ఉందో, కేంద్ర మంత్రి తను కూడా సముఖంగా ఉండి ఖచ్చితంగా ఏదైతే క్యాబినెట్ చర్చించి బడ్జెట్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా జరుగుతా ఉంది. అవును. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ నుంచి ఒక 40 గ్రామాలు, తెలంగాణ నుంచి 60 గ్రామాలు మీదుగా ఈ హైవే వెళ్ళబోతుంది. ఖచ్చితంగా త్రూ అవుట్ ద వేలో ఎన్నో గ్రామాలు ఉంటాయి, తర్వాత ఎన్నో చెరువులు, ఎన్నో కుంటలు, వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయేతర భూములు ఉంటాయి. వాటన్నింటినీ చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దానికంటే ఒక కన్సల్టెన్సీని పెట్టి, ఆ కన్సల్టెన్సీ NHAI ఏదైతే ఉందో వాళ్ళు కన్సల్టెన్సీని అప్రోచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక ప్రతిపాదన వస్తుంది. అంటే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ లైన్ ఏ వరుసగా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే ఈజీగా ఉంటుంది అన్నది కూడా అన్ని కూడా గతంలో కూడా అంటే ఈ ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందే ఉన్నాయి. కాకుంటే GMR అనే సంస్థతోని ముడిపడి ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్ పరంగా కొన్ని సెటిల్మెంట్లు ఉండేవి. వాటిని అన్నిటిని క్లియరెన్స్ చేయాలి. గతంలో కూడా వేయాలని ప్రయత్నించారు. కాకుండా అక్కడ ఆ సంస్థ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది, కొంత నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థతోని క్లియరెన్స్ కూడా వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఒక శుభవార్త ఇది. నిజంగా ఈ 12 లైన్ల ఏదైతే రహదారి, జాతీయ రహదారి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పడితే ఇటు బందర్కి వెళ్ళాలన్నా కానీ, లేకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వెళ్ళాలన్నా కానీ, ఇటు తెలంగాణకి హైదరాబాద్కి రావాలన్నా కానీ, ఎవరికైతే ప్రజలకి చాలా సులభమైన మార్గం అవుతా ఉంది అన్నట్టు కూడా మనం ఇక్కడ క్లియరెన్స్ చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా చాలా గ్రామాలు వెళ్తా ఉన్నాయి.
మనము హైదరాబాద్ త్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే కొన్ని భూములు వెళ్ళినందుకు ప్రజలు వ్యతిరేకంగా కూడా గవర్నమెంట్ కూడా మీద కూడా రావడం జరిగింది. ఇలాంటివి కూడా రిపీట్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి ఈ లైన్ ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ముందుకు వస్తా ఉందో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఒక సంస్థను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాళ్ళతోని ఇక్కడ గ్రామస్తులు కానీ లేకుంటే అక్కడ రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. అవును, ఈ రీసెర్చ్ అయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కన్సల్టెన్సీ ఇచ్చిన ఏ రీసెర్చ్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ రీసెర్చ్ రిపోర్ట్ నుంచి ఫస్ట్ తెలంగాణకు వస్తుంది. తెలంగాణ నుంచి ఏపీకి కూడా ఈ ప్రతిపాదన వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని కలపాలి అనుకున్న ప్లాన్ తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన మాట వాస్తవమే అయినా కూడా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా అప్రూవల్ రావాలి. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఏ లైన్స్ అంటే ఏ గ్రామాల నుంచిగా వెళ్ళాలి, అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి వాళ్ళకి, ఇక్కడ రాష్ట్రాలు వేరైపోయేసరికి ఇక్కడ చాలా ప్రతిపాదనల గురించి కానీ చాలా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అన్నారు అంటే 12 లైన్ అలా పడిపోతుంది. 100% అంటారు వీణగారు. ఎందుకంటే అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. ఖచ్చితంగా ఎవరు కూడా అక్కడ మీకు ఇట్లా అభివృద్ధి జరుగుతుంది, మీకు 12 లైన్లు వస్తుందంటే అక్కడ చంద్రబాబు నాయుడు అడ్డుకోరు, అక్కడ పవన్ కళ్యాణ్ అడ్డుకోరు, ఎవరు అడ్డుకోరు. ఎందుకంటే ఇంకా స్వాగతిస్తారు. ఇంకా బీజేపీ అంటే అక్కడ మనకు తెలుసు కూటమిలో భాగంగానే బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఖచ్చితంగా అక్కడ 12 లైన్ల ఏదైతే రహదారి జాతీయ రహదారి ఉందో ఖచ్చితంగా వేయబోవచ్చు. దానికి మనకి ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే అని కూడా పెట్టడం అయితే జరిగింది, నామకరణం కూడా చేయడం అయితే జరిగింది. నిజంగా మొత్తం గ్రీనరీతోని ఏదైతే మన వేరే వేరే కంట్రీస్లలో చూస్తాము జాతీయ రహదారులు ఈ విధంగా ఉంటాయి, అద్దాల్లాగా ఉంటాయి, మెరుస్తాయని ఏ విధంగా అనుకుంటామో ఇక్కడ కూడా మన తెలంగాణ నుండే ఈ ఫ్యూచర్ సిటీ నుండే స్టార్ట్ అవ్వాలి ఈ రహదారులు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటుండ్రు. అదే విధంగా కేంద్ర గవర్నమెంట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. అండ్ డెఫినెట్ గా కనెక్టివిటీ ఖచ్చితంగా పెరుగుతుంది అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోర్ట్ సిటీ, ఈ బందర్ పోర్ట్ నుంచే చాలా గూడ్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య మంచి సంబంధం ఏర్పడింది, ఈ రోడ్లు గనక మంచిగా పడ్డాయి అని అంటే గనక ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఇంకొక విషయం కూడా అభివృద్ధిలో అంటే మనకి తెలంగాణలో ఓడరేవులు అనేది లేవు, ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాలి. ఆ వెళ్లే దారిలో ఈ రహదారి అనేది కీలకంగా మారబోతా ఉంది. ఏదైతే వేరే కంట్రీస్ నుండి మనం ఏవైతే తీసుకోవాలని అనుకుంటున్నామో అవి కొన్ని మనకి ఓడరేవుల ద్వారా మనకు అందుతాయి కాబట్టి అవి తీసుకోవడానికి మరింత సులభం అయితే. ముఖ్యంగా మన కాడ ఫార్మా సిటీస్ అనేది చాలా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. వాటికి ఇంకా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. ఇటు ప్రజలతో పాటు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటికి కూడా చాలా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ క్లియర్ కట్ గా కనబడతా ఉన్నాయి. మరిన్ని హైవేలు తీసుకురావడానికి కేంద్ర గవర్నమెంట్ కూడా సమకూలంగానే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది.